టీడీపీ మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. భీమ్లీలో జరిగిన వైసీపీ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ తనను తాను అర్జునుడిగా పోల్చుకున్నాడు. దీనిపై స్పందించిన గంటా జగన్ అర్జునుడు అంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటారని ఎద్దేవా చేశారు. అలాగే త్వరలో రాబోయే ఎన్నికల్లో పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోతాడని అన్నారు. అధికారంలోకి రావడానికి జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సరిగ్గా అమలు కాలేదని, కేవలం 15% మాత్రమే అమలు చేసిందని విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేతతో వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలన గురించి ప్రజలకు బాగా అర్థమైందని, వీళ్లు పాండవులు కాదు కౌరవుల సైన్యం అని విమర్శించారు. అలాగే ప్రజలపై నమ్మకం కోల్పోయిన జగన్ వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిని కలవాలని 3 రోజులు ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర ఉంటే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా చివరికి ఆయన సలహాదారులు సామంతరాజులుగా ఉన్న సజ్జల గారిని కలవమంటే సజ్జల గారిని కలవడానికి వస్తే ఆయన కూడా 2 రోజులు టైం ఇవ్వకపోతే చివరికి ఆయన కారు ఎక్కిపోతూ ఉంటే ఆ కారు దగ్గరికి వస్తే కారులో ఉన్న గన్మెన్ సజ్జల గారితో సార్ ఇట్లా తిప్పేస్వామి గారు ఎమ్మెల్యే గారు వచ్చారు సార్, నిలబడి ఉన్నారు కారు దగ్గర కలవాలంటున్నారంటే గ్లాస్ దించి ఎమ్మెల్యే గారా, ఓకే తర్వాత కలవాయా అని చెప్పి వెళ్తే ఆయన దీనంగా బయటికి అసహాయ స్థితిలో బయటకు వచ్చిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవన్నీ కూడా ఒక చరిత్ర. ఆ పార్టీలో ఒక ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, లేకపోతే ఎమ్మెల్సీలకి ఎలాంటి ప్రాతినిధ్యం ఇచ్చే వాళ్ళకి రిప్రజెంట్ చేసే వాళ్ళని గౌరవిస్తున్నారు, వాళ్ళని ఎలా చూస్తున్నారు దానికి ఇవన్నీ ఒక సజీవ సాక్ష్యాలు. అంతేకాదు మన అన్నే రాంబాబు గారు అంటే ఈ రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఆ తర్వాత వచ్చిన మెజారిటీ అవుతుందంటే ఈ స్టేట్లో అన్నే రాంబాబుది. అటువంటి అన్నే రాంబాబు గారు చివరికి ఆయనకి సీట్ ఇవ్వకపోగా సరే ఆయన ఏవింత హ్యూమిలేట్ చేశారు, ఆయన్ని ఏ విధంగా అక్కడ అవమానపరిచారు అన్నీ కూడా స్వయంగా ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే మరో పక్క నేను 100% హామీలు అమలు చేశాను, నేను ఇవన్నీ కూడా చేస్తున్నాను కాబట్టి నాకు నేను రెడీగా ఉన్నాను, నాకు ఈ ప్రజలు 175 సీట్లు ఇస్తారు, వైనాట్ 175 అంటుంటే ఈరోజు ప్రజలు వైనాట్ పులివెందులు అని కూడా అంటూ ఉన్నారు. అంటే పులివెందుల్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తూ ఉంది. మీకు ఒకటే ఉదాహరణ, రీసెంట్గానే ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగాయి. ఏదైతే మొత్తం 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు జరిగాయి, అలాగే ఒక ఎమ్మెల్సీలు జరిగాయి. మరి 4 ఎమ్మెల్సీల్లో మొత్తం అది ఏదో ఒక జిల్లాకో లేకపోతే ఒక రీజన్కో సంబంధించింది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 ఉమ్మడి జిల్లాల్లో మొత్తం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు జరిగాయి. 3 ఎమ్మెల్సీలు కూడా అటు ఉత్తరాంధ్ర కాదు, లేకపోతే రాయలసీమ కాదు, పశ్చిమ రాయలసీమ కాదు, మొత్తం అన్ని ప్రాంతాలు కూడా రిప్రజెంట్ చేసే విధంగా 10 జిల్లాల్లో ఎమ్మెల్సీలు జరిగితే 10 జిల్లాల్లో కూడా ఇంక్లూడింగ్ కడప, పులివెందుల్లో కూడా మరి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి మెజారిటీ వచ్చిందంటే ఈ ప్రభుత్వం పనితీరు పట్ల విద్యావంతులు కానీ, మేధావులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎలా ఉన్నారనేది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఎవరు బ్రాండ్ అంబాసిడర్ లేరు, ప్రజలే నాకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తా ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంత పచ్చి అబద్ధాలు ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారు అనేది ఎవరు కూడా అర్థం కావట్లా. మీకు మీడియా లేదని మీరు ఏ మాట ఎలా చెప్పగలుగుతా ఉన్నారు? ఆ మాట మీ సాక్షి టీవీ మీది కాదా, సాక్షి పేపర్ మీది కాదా అని ప్రజలు ప్రశ్నిస్తే దానికి ఏం సమాధానం చెప్తారనేది కూడా ఈరోజు అందరూ కూడా ప్రశ్నించుకుంటున్నారు. అంతేకాదు నేను పేదల పక్షాన పోరాడుతానని అంటున్నారు. మరి మీరు 2004 మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు మీ పరిస్థితి ఏంటి? మీ నాన్నగారు ఏదైతే ఆయనకి హైదరాబాద్లో ఉన్న నివాసం ప్రాంతాన్ని కూడా దాన్ని అమ్మేసి మీరు ఎలక్షన్లో నిలబడ్డ విషయాన్ని ప్రజలు మర్చిపోలా. మరి ఈరోజు 2014 మళ్ళీ ఎన్నికల సమయానికి మీరు దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్గా మీరు ఎలా అయ్యారు? మరి ఇప్పుడు కూడా మన అఫీషియల్గా అందరూ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు అందరూ కూడా వాళ్ళ మొత్తం ఈ అసెట్స్ వాళ్ళ ఇన్కమ్ డిక్లరేషన్లు ఇచ్చితే దాంట్లో ఈ దేశంలో రిచెస్ట్ సీఎంగా మీరు ఇప్పటికీ రికార్డులో ఉన్నారు. అంటే మిగతా అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క సీఎంలు అందరూ కూడా కలిపితే కూడా ఆస్తులు మీకంటే కూడా ఇంకా తక్కువగా ఉంది. అటువంటి మీరు ఈరోజు పేదల పక్షాన్ని నేను పోరాడుతున్నానంటే ఎవరు నమ్మేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను ఉన్నానంటే ఇది ఈ శతాబ్దపు ఒక జోక్ అని చెప్పి అందరు నవ్వుకుంటా ఉన్నారు. మీరు పేదల పక్షాన్ని మీరు మాట్లాడటం ఏంటి? మీరు ఉన్న ప్యాలెస్లు ఏంటి? మీకున్న ఆస్తులు ఏంటి? సిబిఐ కానీ ఈడీ కానీ ఇప్పటిదాకా ఎన్ని వేల కోట్ల మీది ఆస్తులు సీజ్ చేసింది? ఇప్పటిదాకా ఎన్ని కేసుల్లో మీరు బుద్ధాయిగా ఉన్నారు?
ఒక రిటర్న్ ఇది ఎలక్షన్ నామినేషన్ చూస్తేనే ఈరోజు దేశంలో ఏ పొలిటీషియన్ లేని విధంగా మొత్తం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ దాదాపు ఒక 60-70 పేజీల అఫిడవిట్ మీద ఉంటుంది. అటువంటి మీరు ఈరోజు నీతి నిజాయితీ లేకపోతే న్యాయం ధర్మం వాటి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు పిలిచినట్టుంది. ఈరోజు నేతి పెరకాయలో నెయ్యే విధంగా ఉండదో మీరు చెప్పే మాటల్లో నిజం కూడా అలాగే ఉండదు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. అంతా వాళ్ళు కూడా అంతా ఎన్లైట్ అయ్యన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ ఒక్క ఛాన్స్ అని అడిగారు, మీ ఒక్క ఛాన్స్ అయిపోయింది, దానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. రేపు జరిగే ఎన్నికల్లో మీ ప్రభుత్వాన్ని మీ పార్టీని కూడా ఈ బంగాళాఖాతంలో కలపడం ఖాయం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలు మీరు సిద్ధమా అంటున్నారు. ఎస్, సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి వర్గం కూడా అటు ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కార్మికులు కావచ్చు, అలాగే రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు మీ ప్రభుత్వాన్ని పాతాళంలో పాతిపెట్టడానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకా కేవలం 70 రోజుల సమయం ఉంది. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి 70 రోజుల్లో ఈ ప్రభుత్వానికి పర్మనెంట్గా బై బై చెప్పే సమయం వచ్చిందని చెప్పి కూడా